కూటమి ప్రభుత్వం వస్తే యువతకు భవిష్యత్తు ఉంటుందని రాజోలు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి దేవవరప్రసాద్ తెలిపారు. రాజోల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మలకిపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గం యువకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి రాజోలు నియోజకవర్గం యువత తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారని చెప్పారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు రాలేదన్నారు. రాజోలు నియోజకవర్గంలో యువత వలసలు వెళుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటు అసెంబ్లీ పరిధిలో నేను ముందుకు వస్తూ ఉన్నా, అలాగే ఎంపీ గారైన మా 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి మన హరీష్ మాథుర్ గారు కూడా ముందుకు వస్తాం. మేము తప్పనిసరిగా ఈ యువత రంగంలో యువతకు కావాల్సిన ఉద్యోగాలు లేకపోతే ఉపాధి రంగంలో తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఒక ప్రణాళికాబద్ధంగా మేము పనిచేస్తాం. ఉద్యోగాల కల్పన కానీ ఉపాధి కల్పన కానీ చేస్తాం అని మేము ముందుకు వస్తాం. అటు ప్రాజెక్టులు, ఇటు ఆఫీసులు, లేకపోతే ఇటు ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఇవన్నీ, లేకపోతే ఒక టూరిస్టిక్ సెంటర్ కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటేనే ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ మనం కల్పించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా వివరంగా డిస్కస్ చేయడం జరిగింది. చివరిగా వచ్చే ఎలక్షన్లో మమ్మల్ని నెగ్గించినట్టయితే తప్పనిసరిగా ఏదైతే మనం ప్రణాళిక గురించి మాట్లాడుతున్నాం ఆ ప్రణాళిక ఫ్యూచర్ తప్పకుండా మేము అమలు చేయడానికి మాకు అవకాశం వస్తుంది. తప్పనిసరిగా చేస్తామని భరోసా ఇస్తుంది. వచ్చే 13వ తారీఖున నేను వరప్రసాద్ రాజు గ్లాస్ మీద నాకు ఓటు ఇవ్వండి. అలాగే హరీష్ మాథుర్ గారు ఎంపీ అభ్యర్థి గారు వారికి సైకిల్ గుర్తు మీద ఓటు ఇవ్వాల్సిందిగా అందరిని అభ్యర్థించడం జరిగింది. ఈవేళ జరిగిన యువతలో మంచి రెస్పాన్స్ ఉంది. వారు బాగా వాళ్ళ యొక్క ఎక్సైట్మెంట్ చూసినట్టయితే యువతలో తప్పనిసరిగా మంచి మెజారిటీతో మమ్మల్ని నెగ్గించగలరనే